ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా సీనియర్ బ్యాటర్స్ అయిన రోహిత్ కోహ్లీ మీదే అందరి కళ్లు ఉన్నాయి. సుమారు 7 నెలల తర్వాత బరిలోకి దిగడంతో వీరిద్దరూ ఈ సిరీస్ కే స్టార్స్ గా మారిపోయారు. అయితే రోహిత్ మొదటి వన్డేలో విఫలమైన రెండో వన్డేలో తనదైన ఇన్నింగ్స్ తో చెలరేగాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం 2 వన్డేల్లో డకౌట్ గా వెనుతిరిగాడు. అవును, అడిలైడ్ లో జరిగిన వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. కేవలం 4 బంతులు ఆడిన కోహ్లీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీనికి ముందు పెర్త్లో జరిగిన మొదటి వన్డేలోనూ 8 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. ఎందుకంటే కోహ్లీ డకౌట్ అయ్యి పెవిలియన్ కు తిరిగి వస్తున్నప్పుడు షాకింగ్ సీన్ చోటు చేసుకుంది. విరాట్ అవుట్ అయిన తర్వాత పెవిలియన్ కు వెళ్తున్నప్పుడు అభిమానులకు వీడ్కోలు పలుకుతూ కనిపిస్తాడు. ఆ వీడియోలో కోహ్లీ తల వంచి 2 గ్లౌజులను చేతుల్లో పట్టుకొని వాటిని ప్రేక్షకుల వైపు చూపిస్తూ అభివాదం చేశాడు. తన రిటైర్మెంట్ కు ముందు అడిలైడ్ లో తన చివరి ఇన్నింగ్స్ ముగిసిందని సూచించడానికే ఇలా చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.